ఆదిలాబాద్ జిల్లా కెస్లాపూర్ నాగోబా ఆలయంలో నిర్వహిస్తున్న జాతర ఉత్సవాల్లో మొబైల్ హాస్పిటల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నాగోబా ఆలయం వద్ద వైద్య సేవల కోసం కంటైనర్ మొబైల్ హాస్పిటల్ను ఏర్పాటు చేశారు. నాగోబా జాతరకు వచ్చే భక్తుల కోసం ఏజెన్సీ వైద్య ఆరోగ్య శాఖ దీన్ని ఏర్పాటు చేసింది. రోగులకు అన్ని రకాల పరీక్షలు, సహస్రాలు, అలాగే శస్త్రచికిత్సలు చేయడానికి వీలుగా దీన్ని ఏర్పాటు చేశారు. విశాలంగా కంటైనర్ ఏర్పాటు చేశారు. అన్ని రకాల పరీక్షలు, ఎక్స్రే, ఈసీజీ సౌకర్యాలు కూడా ఇందులో ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోనే తొలి ప్రయోగంగా ఇది ప్రసిద్ధి పొందింది. దాదాపు 2 కోట్ల విలువ చేసే ఈ సంచార వైద్యశాలను హైదరాబాద్లోని భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ సంస్థ రూపొందించింది. నాగోబా జాతర సందర్భంగా వారం రోజుల పాటు దీన్ని ఆలయంలో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. నాగోబా జాతర ఉత్సవాల్లో చాలా ప్రాంతాల నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో తరలి రావడం జరుగుతుంది. అయితే అత్యవసర వైద్య సేవల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పిహెచ్సి సెంటర్కి సంబంధించిన సిబ్బందితో పాటు డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉంచారు. ప్రస్తుతం అయితే ఈ ఉత్సవాల్లో, ఈ నాగోబా జాతర ఉత్సవాల్లో ముఖ్యంగా చూసుకోవచ్చు మొబైల్ వ్యాన్. ఇది కంటైనర్ని పోలి ఉంటుంది. కంటైనర్కి సంబంధించి మల్టీ స్పెషాలిటీ డయాగ్నోస్టిక్స్ మొబైల్ మినీ హాస్పిటల్స్కి ఆసియా ఖండంలోనే ఫస్ట్ డ్యూయల్ సైడ్ ఎక్స్పెండబుల్ మొబైల్ మెడికేర్ యూనిట్ హెల్త్ టు హోమ్ అనే ఈ నామకరణంతో ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. మొబైల్ హాస్పిటల్ని. ఈ మొబైల్ హాస్పిటల్కి సంబంధించి ఆధునాతంగా వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచారు. చిన్నపాటి జ్వరం మొదలు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచారు. ఫుల్లీ కంప్లీటెడ్ ఏసీతో పాటు దాదాపు 5-6 మంది పేషెంట్స్కు ఒకేసారి వైద్యం అందించేందుకు వస్తున్నట్లయితే చేశారు. వీళ్ళంతా కూడా సిబ్బంది ఇక్కడే ఉండి వైద్య సేవలు అందిస్తున్నారు. అత్యవసరంగా 24/7 ఈ 24/7లో వివిధ రకాల వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతోపాటు ఈ చాలా ఆధునికంగా చూసుకోవచ్చు. ఈ మొబైల్ వ్యాన్కి సంబంధించి దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా జరిగింది, ఇదంతా కూడా మనం ఇక్కడున్న నిర్వాహకులు సిబ్బందితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా అంటే ఈ మొబైల్ సర్వీసెస్కి సంబంధించి కంప్లీటెడ్ ఏసీ ఉంది. చాలామంది కూడా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. మొదటిసారిగా జాతర ఉత్సవాల్లో జరుగుతున్నాయి. ఏమంటారు దీన్ని? సార్, ఇది మల్టీ డయాగ్నోస్టిక్స్ సెంటర్ సార్. ఇది ల్యాబ్ అన్నట్టు. సో ఇందులో సిబిపి ప్లస్ షుగరు ప్లస్ ఈ మలేరియా, డెంగ్యూ ఇవన్నీ మనకు ఇన్స్టెంట్గా ఒక 5 నిమిషాల్లో మనకు వీళ్ళకి రిజల్ట్ ఇచ్చేస్తాం. ఇంకా మిగతావి ఇంకా పెద్ద పెద్ద టెస్టులు కావాలన్నా, థైరాయిడ్ కావాలన్నా, లేకపోతే ఎల్ఎఫ్టీ కావాలన్నా, ఎల్ఎఫ్టీ అంటే లివర్కి సంబంధించింది, కిడ్నీకి సంబంధించింది, ఇంకా సిరం కాల్షియం, సిరం యూరిక్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ ఇవన్నిటికీ మనం ఆల్రెడీ ఆధార్ కార్డు నెంబర్ తీసుకొని, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని ఆన్లైన్లో వాళ్ళకి రేపు వస్తుంది అన్నట్టు. మనం టీ హబ్కి పంపిస్తున్నాం అన్నట్టు. ఇప్పటివరకు ఎవరైనా పేషెంట్స్ వచ్చారు? ఆల్రెడీ వచ్చేసారు సార్. మన దగ్గర మనం డైలీ వైజ్గా మనము రికార్డ్స్ ఉండేది మేము రాస్తున్నాము. ఇంతవరకు ఒక 5 మెంబర్స్ వరకు వచ్చారు. వీళ్ళకి ఆల్రెడీ మనం శాంపుల్ తీయడం జరిగింది, షుగర్ టెస్ట్ చేయడం జరిగింది. అది కూడా నార్మల్గానే ఉన్నారు వాళ్ళు. ప్రాబ్లం అంటూ ఏం లేదు. ఆధునాత వైద్య పరికరాలు, అదేవిధంగా సెంట్రల్ ఏసీగా ఉంది. ఇదంతా కూడా 4-5 మంది పేషెంట్స్ కూడా ఒకే సందర్భంలో ట్రీట్మెంట్ అందించే వసతి కల్పించారు. డాక్టర్ గారు చెప్పండి, ఎట్లా ఉంది? అంటే మొదటిసారి ఆదివాసీ ప్రాంతంలో ఇలాంటి వైద్య సేవలు అందుబాటులో వచ్చాయి. జాతర సందర్భంగా అంటున్నారు. ఏమంటారు? యాక్చువల్లీ మంచి ఆపర్చునిటీ ఇది. ఎవరికి అవసరం వాళ్ళు లైక్ దూరం ఉన్న వాళ్ళు కష్టం అవుతుంది, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ వగేరా దొరకదు. అయితే మనం ఈ వెహికల్స్ హెల్ప్ త్రూ వాళ్ళ దగ్గర వచ్చినాం హెల్ప్ చేయడానికి. సో వాళ్ళకే అడ్వాంటేజ్, ఇంకా మాకు కూడా హ్యాపీనెస్ వాళ్ళకి సేవ చేయడానికి. 24/7 ఈ వెహికల్ అయితే 24/7 ఉంటుంది. మేము షిఫ్ట్స్ పట్టి షిఫ్ట్స్ అవుతూ ఉంటాం. సో 6 hours అలా షిఫ్ట్స్ ఉంటాయి. కానీ 24/7 వర్కింగ్ స్టాఫ్స్ అవైలబుల్ ఉంటారు. అంటే స్టేట్లో ఇది మొదటిసారి ఇటువంటి వ్యాన్ అనేది ఇట్లా ఉండడం? ఆల్రెడీ వ్యాన్స్ ఉన్నాయి వ్యాన్స్ ఉన్నాయి. బట్ ఈ ఏరియాలో ఇది ఒకటే వ్యాన్ ఉంది. ఇప్పుడు చూడొచ్చు, మంచి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎక్స్రే ల్యాబ్కి సంబంధించిన వసతి, అదేవిధంగా శాంపుల్ కలెక్షన్కి సంబంధించిన సెంటర్, ఫార్మసీకి సంబంధించింది, డాక్టర్ రూమ్స్ ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇందులో టెక్నీషియన్ గారు చెప్పండి, ఎట్లా ఉంది అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? బయట నుంచి అందరు జనం కంటైనర్ అనుకుంటున్నారు, లోపలికి వచ్చి చూస్తే హాస్పిటల్ లాగా ఉంది. ఎట్లా ఉంటుంది? అది ఏపీఎన్ హెల్త్ కేర్ వాళ్ళు డిజైన్ చేశారండి. ఇది వాళ్ళు డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు చేశారు. మేము దాంట్లో ఎంప్లాయీస్ అండి. ఇక్కడ మాకు ఐటీడీ వాళ్ళు
ఇక్కడ జాతర ఉంది, ఓకే రమ్మన్నారు, మేము వచ్చామండి. ఎన్ని రోజులు ఉంటారు? ఇది 4th వరకు ఉందండి. యాక్చువల్లీ ఇది మాకు 4th వరకు ఉండమని చెప్పారండి. 4th నాడు వరకు ఉంటామండి. మొత్తంగా మారుమూల ఆదివాసీ ప్రాంతం, ఇక్కడ వైద్య సేవలు అందుబాటులో ఉండడమే గగనం. ఇదే సందర్భంలో జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. జాతర ఉత్సవాల్లో ఆదినాత టెక్నాలజీతో కూడుకున్నటువంటి వాహనాన్ని అందుబాటులో తెచ్చి జాతర ఉత్సవాల్లో వైద్యానికి సంబంధించిన ఫెసిలిటీ కల్పించడం పట్ల కూడా ఆదివాసులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా బయట నుంచి చూస్తే కంటైనర్ని తలపిస్తుంది, లోనికి వచ్చి చూస్తే సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని తలపిస్తున్నట్లుగా ఉందని చెప్పి స్థానికులు పేర్కొన్న పరిస్థితి. కనపడ శ్రీనివాస్ HNTV, కేస్లాపూర్, నాగోదేవరా నుండి.